హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రతిమాస్ కిచెన్. ఈరోజు అయితే గులాబ్ జామున్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకోవాలి. అందులోకి అయితే ఒక కప్పు దాకా ఎంటీఆర్ మిక్స్ గులాబ్ జామున్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా పాలైతే వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మరి చపాతీ పిండిలా కాకుండా కొద్దిగా మెత్తగా ఉండేటట్టు చూసుకోండి. అప్పుడే గులాబ్ జామున్ అనేది జ్యూసీగా స్పాంజీగా అయితే వస్తాయి. సో వీడియోలో చూపిస్తున్నా కదా, ఇలా అయితే మెత్తగా రెడీ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని. ఇప్పుడైతే మనం దీనిపైన మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే మనం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 2 కప్పుల దాకా షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. 2 కప్పుల షుగర్కి ఒక 1.5 కప్పు దాకా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత గెరిటె తీసుకొని అలా అటు ఇటు అయితే ఈ షుగర్ సిరప్ని కలుపుకోవాలి. ఇప్పుడైతే షుగర్ సిరప్ రెడీ అయింది. ఇందులోకి అయితే మనం కొద్దిగా ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు గరిటెతో అలా ఇలా తిప్పుకోవాలి. సో ఇప్పుడైతే మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుంటూ ఇలా అయితే రౌండ్గా చేసుకోవాలి గులాబ్ జామున్ని. సో అప్పుడే గులాబ్ జామున్ అనేది చాలా బాగా వస్తాయి. సో ఇలా అయితే నేను అన్నీ రౌండ్గా చేసి పెట్టుకున్నా. ఇప్పుడైతే ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని అందులోకి ఒక 2 నుంచి 5 వరకు గులాబ్ జామున్ ఉంటలను అయితే వేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్లేమ్ని ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి గులాబ్ జామున్ని. సో ఇక్కడైతే గులాబ్ జామున్ ఫ్రై అయినాయి. మనం ముందుగా చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లోకి అయితే వేసుకోవాలి. తర్వాత 2 నుంచి 3 నిమిషాల వరకు నానపెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ జ్యూసీ అండ్ యమ్మీ గులాబ్ జామున్ అయితే రెడీ అయింది. అంతే అండి.